బాధ్యత వహించాలి. ఆమె నియోజకవర్గంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో రాష్ట్రాన్ని వలకారు చేస్తా ఉన్నారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ తీసుకుంటే 6,000 కార్మికులు నడి రోడ్డు మీద నిలబెట్టారు. మళ్ళీ ఇక్కడ మత్స్యకారులు చూసుకుంటే వారి కుటుంబాలు నడి రోడ్డు మీద అవుతా ఉన్నారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు కోడే రామచంద్ర యాదవ్ గారు వైజాగ్ ఇచ్చేస్తే రైతులు కలవడానికి 2 గంటలు 3 గంటలు ఆయన నానా రకంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆయన నర్సీపట్నం మీద తీసుకొచ్చి అడ్రోడ్లోకి పెడతా ఉన్నారు. మరి మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేసి మీరు ఒకసారి లైవ్ ఇవ్వండి, మీరు చెప్పండి వాళ్ళు ధర్నా నిర్మిస్తారంటే మా రామచంద్ర యాదవ్ ఒకటి చెప్పారు, రైతులకు మేము అండగా ఉంటాం, మత్స్యకారులకు అండగా ఉంటాను, నేను చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేసింటాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇన్నాళ్ళు 16 నెలలు అధికారంకి వచ్చింది. రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తాం, దేశాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఈ అమాయకులు ప్రజలు ఏం చేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు మీకు అండగా ఉంటారు. రైతులు కేంద్ర లెవెల్లో దీన్ని పోరాటం చేస్తున్నారు. మీ అందరూ భరోసా కూడా రామచంద్ర గారికి తెలియజేయండి. ఖచ్చితంగా ఆయన కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించిన ఈ పోలీసు వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటాను కోరుకోరని మీడియా మిత్రులుగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నిరసన చేస్తున్నారు. ఈ రోజు వారికి ఒళ్ళు మండి అందరూ నక్కపల్లి జాతీయ రహదారి వచ్చి నిరసన దీక్ష జాతీయ రహదారి నిరసన దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాజీపేటలో ఏర్పాటు చేసి బల్బుల పార్కు రద్దు చేసి ఆ మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి నిన్న పవన్ కళ్యాణ్ ఒకరు మాట్లాడుతూ ఈ ఎస్సీజెడ్ నక్కపల్లి ఎస్సీజెడ్ అనేది 2005లోనే దీని ప్రారంభం మొదలైంది, ఇప్పుడు మా ప్రభుత్వం మీద ఎందుకు మీరు అడుగుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. 2005 2016లో డబ్బులు వేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, వాళ్ళు 2016లో డబ్బులు వేశారు. 2016లో డబ్బులు వేశారు. సోదరు సిపిఎం పార్టీ వాళ్ళు, అన్ని పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ రోజుకి ధర్నాలు బంధులు చేసే ఏ విధంగా ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఈ రోజు ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మత్స్యకారులో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేదనని, పొలిక్ డ్రగ్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి అంటే ప్రజలు కోరేటటువంటి అభివృద్ధిని చేయాలి. ప్రజలు వద్దంటున్నటువంటి అభివృద్ధిని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ పొలిక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి 100% ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది మత్స్యకారుల యొక్క ఉపాధికి, భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే హోంమంత్రి గారు స్పందించాలి. హోంమంత్రి గారు 29వ తేదీన వచ్చి సమస్యని పరిష్కారం చేయకపోగా సమస్యని పెద్దది చేసి వెళ్లారు ఆమె. ఈవేళ అందరూ హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముప్పాడలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే, రాష్ట్ర హోంమంత్రి అయి ఉండి మీ నియోజకవర్గంలో వందలాది మంది పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వంతో చర్చించి పొలిక్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వచ్చి పొలిక్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తాము అని ప్రకటించే వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.